ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా వందనాలు తెలియజేయుచున్నాను. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి నేను, నా కుటుంబం, పరిచర్య చాలా బాగుంది. అనుదినము ఈ యొక్క నూతన అనుదిన మన్నా అనేటువంటి వాక్యముల ద్వారా మీరు ఎంతగానో బలపరచబడుతున్నారని నాకు వినబడుతున్నప్పుడు, మీరు చేసే కాల్స్ ద్వారా, మెసేజీల ద్వారా నాకు ఎంతగానో సంతోషంగా ఉంది. దేవుడు తన వాక్యము చేత మిమ్మల్ని అందరినీ కూడా బలపరచునుగాక. నేటి ధ్యానాంశము 147వ కీర్తన 3వ వచనం. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు, ఆయనే వారి గాయములను కట్టువాడు. నిజమేనండి, నేటి దినాలలో చాలామంది జీవితాలను మనం చూస్తుంటే గుండె చెదరిన పరిస్థితుల్లో కనబడుతున్నారు. కుటుంబంలో సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, భార్యాభర్తల మధ్య మిస్అండర్స్టాండింగ్స్, తల్లిదండ్రులకు పిల్లలకి మధ్య ఎన్నో గొడవలు, ఎన్నో సమస్యలు. వారి జీవితాలలో ఎంతగానో ఎవరికి చెప్పుకోవాలో తెలియక, ఏం చేయాలో అర్థం కాక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి వారు మన చుట్టూ కూడా ఉన్నారు. ప్రియులారా, మన దేవుడు ఎవరో తెలుసా? గుండె చెదరిన వారిని బాగు చేసేటువంటి వాడు. ప్రియులారా, మనుషులు ఎన్ని చెప్పినా వినకపోవచ్చేమో, కానీ ఆయన మన మాట వినేవాడు, మన ప్రార్థనను ఆలకించేవాడు, చెదిరిపోయిన మన కుటుంబాలను, మన జీవితాలను కట్టేవాడై ఉన్నాడు. ప్రియులారా, ఈ రోజున పరిశుద్ధ గ్రంథంలో మీరు చూసినట్లయితే దావీదు అనేక సందర్భాలలో దాక్కోవలసిన పరిస్థితులు ఆయనకి ఏర్పడినవి. భార్య పిల్లలను వదిలిపెట్టి ఆయన గాఢాంధకారపు లోయలలో సంచరించాల్సిన పరిస్థితులు ఆయనకు వచ్చినవి. ఒకసారి ఆలోచన చేయండి. భార్యకు దూరం అయిపోయి పిల్లలకు దూరం అయిపోతే ఆ పరిస్థితులు ఎలా ఉంటాయో మనం తలుచుకుంటేనే ఎంతో బాధ కలుగుతుంది. మనకి ఎంతో గుండె చెదిరిపోయి దావీదు తన జీవితంలో ఎంతగానో వేదన చెందుతున్నాడు. ఎవరికి చెప్పుకోవాలి తన బాధ? ఎవరు వింటారు తన బాధ? పిల్లలు ఎట్లా ఉన్నారో తెలియలేని పరిస్థితి, ఒక ప్రక్క భార్య ఎట్లా ఉందో తెలియలేని పరిస్థితి, మరొక ప్రక్క శత్రువులు ఎన్ని పన్నాగాలు పన్నుతున్నారు అనేటువంటి ఒక బాధ. ఆయన తన ప్రాణంను కాపాడుకుంటూ ఎంత చెదిరిపోయినటువంటి పరిస్థితుల్లో గుండె ఆయన సతమతమవుతున్నాడో, బాధపడుతున్నాడో. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఆయన గుండె చెదరిన జీవితాన్ని బాగు చేశాడు. ఆయన జీవితాన్ని బాగు చేసి ఆయన తిరిగి తన కుటుంబంతో నివసించేటట్టుగా చేశాడు. గాఢాంధకారపు లోయలలో ఆయన దుడ్డుగర్రతో, ఆయన దండముతో ఆదరించి తోడుగా ఉండి నడిపించి, శత్రువులు ఎదుట తలను పైకెత్తి వారికి భోజనము వారి మధ్యలోనే దావీదుకు ఏర్పాటు చేసి ఆయనను నూనెతో తల అంటి ఒక ఉన్నతమైన స్థితిలోనికి తన గిన్నె నిండి పొర్లి పారేటట్టుగా చేశాడు. ప్రియులారా, ఆయనే అంటాడు కదా 23వ కీర్తనలో, నా గిన్నె నిండి పొర్లి పారుచున్నదని చెప్పి అన్నట్లుగా దేవుడు ఊహించని రీతిగా మరలా పొంగి పొర్లేటువంటి అనుభవాన్ని దావీదుకు దేవుడు అనుగ్రహించాడు. మన దేవుడు ఎవరో తెలుసా? చెదిరిపోయిన మన జీవితాలలో కార్యాలు చేసేటువంటి వాడు, చెదిరిపోయిన మన గుండెను బాగు చేసేవాడు, చెదరి ఉన్న మన కుటుంబాన్ని బాగు చేసేవాడు, చెదరి ఉన్నటువంటి మన జీవితాలను తిరిగి నిలబెట్టువాడు, తిరిగి బలపరచువాడై ఉన్నాడు. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే ఒక రోజున యేసయ్య గెన్నెసరెతు అనేటువంటి ప్రాంతానికి వెళ్ళాడు. ఆయన దోణి వేసుకుని గెన్నెసరెతు అనే ప్రాంతానికి వెళ్తే ఆ గెన్నెసరెతు అనే ప్రాంతంలో పడవ దిగంగాల్నే, దోణి దిగంగాల్నే ఆ ఒక సమాధుల్లో నుండి దయ్యము పట్టినటువంటి వాడు ఒకడు పరిగెత్తుకుంటా వచ్చి అపవిత్రాత్మ చేత బాధపడేటువంటి వాడు యేసు దగ్గరికి వచ్చి, దావీదు కుమారుడా, నాతో నీకేమి పని అని చెప్పని అంటున్నాడు. అంతకుముందు తన జీవితం ఏంటో తెలుసా? సంఖ్యలతో పలుమార్లు అతన్ని బంధించారు. ఆ సమాధుల్లో అతనికి సంఖ్యలు వేసి, కాళ్లకు చేతులకు సంఖ్యలు వేసి అతన్ని బంధించినా కూడా పలుమార్లు సంఖ్యలను తెంచుకొని తుత్తునీలుగా చేసి పారవేసుననే మాట మార్కు సువార్త 5వ అధ్యాయం మొదటి నుంచి మీరు చూస్తే కనబడింది. ప్రియులారా, అక్కడ ఆయన సంఖ్యలు పాడు చేసుకోవటమే కాదు, ఆయన అరుస్తూ కేకలు వేస్తూ ఎంతగా మానసికంగా క్షోభను అనుభవిస్తున్నాడంటే అసలు ఎవరికీ చెప్పుకోలేని బాధ. ఏం చేస్తే పరిస్థితి తీరిద్దో తెలియలేని పరిస్థితి. తన దేహమును గాయాలు పరుచుకుంటూ ఆ గాయపరుచుకుంటున్నటువంటి దేహముతో కేకలు వేస్తూ ఆయన చాలా మానసికంగా కృంగిపోయి ఏడుస్తూ ఉన్నటువంటి మనిషికి యేసు అక్కడికి వచ్చాడనే వార్త విన్నాడు. వెంటనే పరిగెత్తుకుంటూ యేసయ్య దగ్గరికి వచ్చి సాష్టాంగ నమస్కరించి, దావీదు కుమారుడా, నజరేయుడని యేసు, నాతో నీకేమి పని, ఎందుకు వచ్చావయ్యా అని చెప్పని యేసయ్య పాదాలు పట్టుకుని బ్రతిమలాడుతున్నాడు. యేసు ప్రభు వారు ఎందుకు వచ్చాడో తెలుసా? అతన్ని బాగు చేయటానికే. చెదిరిపోయిన గుండెను బాగు చేయటానికి వచ్చిన వాడు మన దేవుడు. చెదరిన మనుషుల జీవితాలను కట్టడానికి వచ్చాడు మన దేవుడు. చెదరి ఉన్నటువంటి బ్రతుకులను తిరిగి స్థాపించడానికి వచ్చాడు మన దేవుడు. ఈ రోజున మనం అనుకుంటున్నాము అయిపోయింది మన జీవితం, ఖాళీ అయిపోయింది మన బ్రతుకు, పాడైపోయింది మన జీవితం, అంటు కట్టలేము,
కాపాడబడలేము, ఇక ఎవరు కూడా కట్టలేరు, ఎవరు కూడా నిలబెట్టలేరు నా జీవితాన్ని నేను అనుకుంటున్నామేమో. కానీ మనము నమ్ముకున్న దేవుడు, మనం ఆరాధించుకున్న దేవుడు ఎంత గొప్ప సమర్థుడంటే విడిపోయిన బ్రతుకులను తిరిగి నిలబెట్టువాడు, తిరిగి కలపగలిగినటువంటి దేవుడు. ఆ యొక్క చెదిరిపోయిన గుండెతో బాధపడుతున్నటువంటి మనిషి, మానసికంగా ఎంతో కృంగిపోయినటువంటి మనిషిని అపవిత్రాత్మ ఇతనిలో నుంచి నువ్వు వెళ్ళిపో అని చెప్పి గద్దించగా వాడు స్వస్థచిత్తుడై ఆ బట్టలు ధరించుకొని అక్కడ కూర్చున్నాడు. పందులు మేపేటువంటి వారు వచ్చి ఊరు జనాన్ని పోగు చేసుకుని వచ్చి సేన అనే దయ్యములు అతనికి పట్టి ఉంటే ఆ దయ్యములు అన్నీ కూడా పందుల్లోకి వెళ్ళిపోయి సముద్రంలో పడవేయబడితే అనేక మంది జనాలను పోగేసుకుని ఊరు జనం అందరినీ తీసుకుని వాళ్ళు వస్తే అక్కడ జనమంతా చూసి ఆశ్చర్యపోతున్న విషయం ఏంటో తెలుసా? అంతకుముందు వాళ్ళు ఎన్నిసార్లు బట్టలు కట్టాలనుకున్నా కూడా ఒక్క వస్త్రం కూడా తన మీద ఉంచుకునేటువంటి మనిషి స్వస్థచిత్తుడై వస్త్రములు ధరించుకుని యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఉన్నాడు. మార్కు సువార్త 5వ అధ్యాయము 15వ వచనం మీరు గనక చదవగలిగినట్లయితే అందరూ కూడా, జనులందరూ కూడా అతడు స్వస్థచిత్తుడై వస్త్రములు ధరించుకొని యేసయ్య పాదాల దగ్గర కూర్చొని వాక్యం వింటున్నాడు. ఎంత గొప్ప దేవుడో చూడండి. ఈ రోజున నీ జీవితం చెదిరిపోయిందని అనుకుంటున్నావా? ఈ రోజున నీ కుటుంబం చెదిరిపోయిందని అనుకుంటున్నావా? ఈ రోజు నీ బ్రతుకు చెదిరిపోయిందని అనుకుంటున్నావా? తిరిగి కట్టగలిగిన వాడు మన దేవుడు, తిరిగి నిలబెట్టగలిగిన వాడు మన దేవుడు, తిరిగి బాగు చేయగలిగిన వాడు మన దేవుడు, తిరిగి నిన్ను నిలబెట్టగలిగినటువంటి వాడు, నువ్వు ప్రార్థన చేయుచున్న దేవుడు, నువ్వు ఆరాధించున్న దేవుడు. ఆయనకి అసాధ్యమైనది ఈ లోకంలో ఏది కూడా లేదు. గుండె చెదిరిన వారిని బాగు చేసేవాడు. ఈ రోజున నీ గుండెకు ఎన్ని గాయాలైనయో నీ గాయములన్నీ కట్టువాడు ఆయన. ఒక్కొక్కటి కట్టువాడు మన దేవుడు. ఎంత పెద్ద గాయమైనా సరే గాయములను మాన్పువాడు ఆయన, గాయమును పెట్టువాడు ఆయన, మాన్చువాడు కూడా ఆయనే. ఆయనకి డబల్ పవర్ ఉన్నది పిల్లారా. ఆయన తిరిగి నీ కుటుంబాన్ని కడతాడు, ఆయన తిరిగి నీ జీవితాన్ని కడతాడు, ఆయన తిరిగి నీ బ్రతుకును నిలబెడతాడు, ఆయన తిరిగి నీ కుటుంబాన్ని నిలబెడతాడు, ఆయన తిరిగి నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేసి నిన్ను ధైర్యపరిచి నిలబెడతాడు. దేవుడి వాక్యం దీవించునుగాక. ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవుడు యేసయ్య, ఈ వాక్యం ఎంతమంది అయితే విని ఉన్నారో వారి జీవితాల్లో అద్భుతాలు జరిగించండి అయా. గుండె చెదిరిన బాధలతో, అయా చెదిరిపోయిన మనసుతో ఎంతో మంది ఉన్నారు ప్రభువా. అయా అన్నిట్లో నష్టపోయి, వ్యాపారాలలో నష్టపోయి, ఉద్యోగాలలో నష్టపోయి, పనుల్లో నష్టపోయి, కుటుంబ విషయంలో దిగులు చెందుతూ, ఇబ్బంది పడుతూ దిగజారిన పరిస్థితిలో ఉన్నారు నాయన. అయా ఆ చెదిరిన వారిని, అయా చెదిరిపోయిన వారి జీవితాలను తిరిగి నిలబెట్టగలిగిన వాడవు, స్థాపించగలిగిన దేవుడవు నీవు నా తండ్రి. మీరు కృప చూపించండి, తిరిగి మీరు కట్టండి, తిరిగి వారిని నిలబెట్టండి. నీకు సాక్షార్థముగా, నీకు సాక్షులనుగా అనేక మంది ఎదుట వారిని నువ్వు నిలబెట్టుకొని నువ్వు వాడుకోనమని ప్రార్థిస్తూ, ఈ వాక్యం ఎంతమంది అయితే విన్నారో, ఈ ప్రార్థనలు ఎంతమంది అయితే పాల్గొని వింటున్నారో వారి జీవితంలో అద్భుతాలు జరిగించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే, ఈ వాక్యం మిమ్మల్ని బలపరిస్తే ఈ వాక్యంను సబ్స్క్రైబ్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వాక్యాన్ని ఇతరులకు షేర్ చేయండి. దానివల్ల దేవుని యొక్క వాక్యం బయటకు వెళ్తుంది. కొంతమంది కొత్త వారు దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకుంటారు, వాక్యం చేత బలపరచబడతారు. దేవుడి చిత్తమైతే మరలా రేపటి రోజున మనం కలుసుకుందాం. అప్పటి వరకు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.